అప్పుడు పెద్దత్త ఏమేమిటికో పూస్తూ ఉంది కదా ఇదే పూసేది కదా అమ్మమ్మ రుబ్బి 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 అప్పుడు ఆడి మిక్సీలో పుటికలు గంపలో అంతా చేస్తూ ఉండే దీన్ని పూసి ఇప్పుడు ఒక చిన్న పుట్టిక కావాలా ఒక తప్పిలి అంతలో తప్పిలి ఎత్తుకునేది ఆ తప్పిలికి నూనె పైన పూసేది దానికి పొట్టేసేసేది పొట్టేసినట్లంతా మందంగా ఈ మెంతాలు పేపర్లు న్యూస్ పేపర్లు రుబ్బిడిసి వేసేసి నాకు రోవించి ఆరి వచ్చిందంటే దాన్ని మెత్తగా ఏమన్నా శాఖల గీకలో లేపించుకొని అన్నీ కంట పెట్టుకోండి ఇంతలో తపిలికి మన తోమలేదు నువ్వు పెద్ద తపిలే దానికి వేసిండే చిన్న తపిలికి వేసిండే ఒక గుండు చెంపుకి వేసిండే ఇంకొక తపిలికి వేసిండే ఎన్ని పుట్టికి చేసి పెట్టి ఏమి కెంచడానికి వేసేదా యాద కుండు కూడా వేయచ్చు యాదానికి చెంబులకి అట్లా వీటికి వేస్తా ఉంది ఆడ కూడా చేసి పెట్టుకోండి చూడు పుట్టికలు ముగ్గులు ముగ్గు పోసే పుట్టి చేసింది ఓ ముగ్గుదూలు అప్పుడు ఇప్పుడు ఇట్లా దాంట్లో అల్లేసి ఇదంటే పుట్టికల మాదిరి దానికి ఇట్లా పూసుకునేది పూసుకునేది ఇంకా అది ఒకే తడ పొట్టేసి దాన్ని తేమండగానే 2 దినాలు ఎండినాక అది గూడు మాదిరి లేపించుకొని ఎండబెట్టుకునేది అది అంతే దానికి ఇంకేమి చేసేది ఓ దీంట్లోనే చేసుకునేది మెంతాలు పేపర్లో రుబ్బుకొని దీంట్లోనే ఇది ప్యాడ్కి బదులు ఇది పూసుకునేది కదా నాలికి మంటే ఎంత అడుగుతారా జోతకు 40 చెప్తారు ఇప్పుడు షాట్లకు ఇట్లా ఏమి ఇట్లా వేసి అలికిస్తారు పాడ పేడ పౌడర్ అది ఇది కలుపుకొచ్చి తడిసింది మెంతాలది ఊరికి అట్లా అట్లా తుడిచి ఇచ్చేదాన్ని 40 రూపాయల చోట దానికి ఇది పూసుకొని ఎండలో పెట్టుకుంటే గట్టిగా ఉంటుందేమో కదా సాట్లా రాళ్ళు అట్లా అయిపోతుంది అంటే వానల కాలం అంటే రుచి ఇదే కనుగుతుంది అదే వానలు మెంతాలు ఒక 100 గ్రాములు న్యూస్ పేపర్లు వేసి నైట్ నానబెట్టేసి పొద్దున్నే మిక్సీకి వేసి పూసుకోవాలి కదా ఒకసారి శాట్లు తెస్తారు కదా వాళ్ళు అట్లే ఎత్తి ఒక 5-6 జోతులు పైన పెట్టేసిండ్రి వాళ్ళు నోమేకి తెస్తారు కదా దీపావళి వాళ్ళు వాడేదాన్ని అల్లుకుండరు చాట్ల నోమోసును తట్ల కూడా నోమోసును ఆయన ముసిలిది దానికి నేను చాట్లు ఉంటే తీసేలే లేకపోతే పలా పోమ్మ పొయ్యత్తు పూలు అని పెట్టుకుంటా చూసుకుంటారు అవ్వా వాళ్ళు చాట్లకి వాళ్ళు అవ్వేమో లెద్దు పెట్టుకుని తుడుచుకుంటాం అవ్వకు పూస అలవాటేమో అబ్బుడు పూస్తూ ఉంటారు దాన్ని పూస్తూ ఉంటారు కానీ అలికే వాళ్ళు కూడా వాళ్ళు మందం పెట్టేలే నైస్గా తుడిచేస్తారు మందం పెట్టుకొని తూట్లే ఉంటుంది తూట్లు ముయ్యాలంటే పెట్టుకోవచ్చు అవ్వ రుబ్బే అలుకుతా ఉన్నాయి ఇట్లా అప్పుడంతా రోట్లో రుబ్బుతా ఉన్నిందే కదా ఇప్పుడు కూడా అమ్మ మ్యాట్లు అల్లుతుంది మెత్తిలు కుడుతుంది చిలుకలు కూతురికి వెళ్ళినప్పుడంతా చిలుకలు కుట్టేసేది అట్ట కుట్టేసి నడం కట్టేసేది బిడ్డలు చూసుకోండేది చిన్నోళ్ళు నెలకు వచ్చేసింది కిలకిలకిలన్నీ కలర్కోక బట్ట మిషన్లకు వచ్చేది ఎంత బాగా చిలుకలు కుట్టేస్తాండి ఎత్తు వచ్చినప్పుడు నాకు ఈ సెట్లోనే భీమ్ నేమిచ్చా అప్పుడు కిందికి అణిగేది లేదు మీ ఎత్తుని పూసిచ్చి రాళ్ళు పెట్టమాను అని చెప్పా నీ కొడుకు నన్ను తల తింటా ఉంటాడు రాగులు నేమేది నేర్చుకో మేమతో రాగులు నేమేది నేర్చుకుంటే
ఒక 10 దినాలన్నా నేమేది ఇట్లా కొంచెం ఎత్తుకొని ఇది చేయలేము కదా రాగలా నేమల్లంటే ఏంటి పొద్దునాల 2 దినాలు నేమింది నేను మన రాగులు ఎత్తుకొని 4 కితాలు నేమితే 2 దినాలు నేమితే అయిపోయాయి పొద్దునాలు నేను ఇది నేర్పిస్తారే కానీ మిషన్లో నేమే దాంట్లో కూడా ఉంటుంది మమ్మల్ని వదలేకుండా వాళ్ళు బుర్ర పెట్టిన మిషన్లో నేమే ఆ కాలం వాళ్ళు నేముతా ఉండ్రు ఇప్పుడు ఉండే వాళ్ళకి ఆడ వస్తుంది మీ అమ్మకే ఒళ్ళొంకేలే పువ్వునేమో దానికి తెలిసేదానికో ఎవరినేమో ఎన్నో ఏళ్ళు అయిపోయి మిషన్కో నేమిపోయి నేమిస్తాను నేను మిషనే గీకి లేదు లేదా నేను ఆ లోపల నేర్చుకుని ఇస్తా ఇప్పుడు నువ్వు ఉండవు కాబట్టి నేమి ఏది ఇస్తావు భీములు నేమే పని ఉండేలా అది ఎట్లా నేమే తీసుకుంటావు ఎట్లా నాకు రాగులో అదే ఇదో చెరిగేది నేనేది నేర్చుకున్నాను ఇక అలవాటు ఉంది కాబట్టి ఇంత మాత్రం పూస్తాం లేకపోతే నెయ్యిగా జారుతుంది కదా నేనైతే కానదేం పూసే అలవాటు లేదు కాబట్టి